మనం ప్లాట్ ఎప్పుడు కొనాలి, ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనేదే మనకు మెయిన్ పాయింట్. దీంతోపాటు కాలం కూడా మనకు చాలా ఇంపార్టెంట్. కాలం ఎందుకు అనంటే వర్షాకాలంలో కొంటారా, చలికాలంలో కొంటారా, ఎండాకాలంలో కొంటారా అనేది కూడా మనకు ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు వర్షాకాలంలోనే మనం ప్లాట్ కొనాలండి. ఎందుకు అనంటే వర్షాకాలంలోనే ఆ వెంచర్ మునిగిందా లేదా, ఆ వెంచర్ కాలువల పక్కన ఉందా లేదా, ఆ వెంచర్ ఇంకా లోతులో ఉందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే రేపటి రోజు మరలా మీరు ప్లాట్ తిరిగి రీసేల్ చేసేటప్పుడు ఇంకో కస్టమర్ వచ్చి ఇది లో జోన్, ఇది ఫ్లడ్ జోన్, ఇది ఇక్కడ వాటర్ జోన్ ఉందని చెప్పని అనకూడదు కదా. అందుకనే మీరు వర్షాకాలంలోనే కుదిరితే అది ఏదేమైనా మంచిది, ఆ వర్షాకాలంలోనే ప్లాట్ చూసుకొని కొనుక్కోవాలని. ఇంకోటి ఏంటంటే మీ దగ్గర ఉన్న బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్లోనే అది ఎక్కడొచ్చినా కూడా ప్లాట్ మీరు కొనుక్కోవాలండి. అన్ని డాక్యుమెంటేషన్ చెక్ చేసుకోవచ్చు. అది రోడ్డు పక్కన వచ్చినా, రోడ్డు కిలోమీటర్ దూరం వచ్చినా, 2 కిలోమీటర్ల డిస్టెన్స్ వచ్చినా ఆ ఏరియా బట్టి, అక్కడ వస్తున్న డెవలప్మెంట్ని బట్టి లాంగ్ ఇన్వెస్ట్మెంటా, షార్ట్ ఇన్వెస్ట్మెంటా తీసుకోవచ్చు. అలాగే మీరు చేస్తున్న ఈ ప్రయాణంలో మీరు ప్లాట్ కొనే ముందు నేను ఒక చిన్న విషయం చెప్తాను. మీరు ఒకే ప్లాట్ కొని ఈఎంఐలో పెట్టి అక్కడే స్టక్ కాకండి. ఎందుకంటే ఈఎంఐలో ఇల్లు కొనుక్కోవడం ద్వారా మీకు రొటేషన్ కాక అక్కడే ఆగిపోతారు, ఇంకో ప్లాట్ కొనే అవకాశం ఉండదు. మీ దగ్గర ఒక 50 లక్షలు కానీ, ఒక 60-70 లక్షలు కానీ ఉంటే మీరు 10 లక్షలకు ఒక ఫ్లాట్, 15 లక్షలకు, చివరిగా 20-25 లక్షలకు ఒక ప్లాట్ కొనుక్కోండి, 2-3 ప్లాట్ కొనుక్కోండి. కానీ ఇల్లు జోలికి అసలు వెళ్ళకండి. ఇంటిలో మీరు కొనుక్కున్నట్టయితే సొంత ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లుకు వయసు అడుగుతారు కాబట్టి, ప్లాట్కు రేట్ అడుగుతారు కాబట్టి మీరు ఈఎంఐలో ఇల్లు అస్సలు తీసుకోకండి. ఉద్యోగస్తులు మాత్రం అస్సలు వాటి జోలికి వెళ్ళకండి అని చెప్పేసి నా మాట.